Hey, hi guys, good morning. Welcome back to our channel AJ Karen Puppy Vlogs. Guys, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే తిరుపతిలో స్టూడెంట్స్ మధ్యలో గొడవ జరిగింది. వాళ్ళు సీనియర్ వర్సెస్ జూనియర్స్. సో వాళ్ళు ఎందుకు కొట్టారు ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు AJ Karen Puppy Vlogs. తిరుపతిలో వచ్చేసి ఒక కాలేజ్లో పాలిటెక్నిక్ కాలేజ్లో స్టూడెంట్స్ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ ఎలా ఫైట్ చేసుకున్నారు, ఎందుకు జరిగింది ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఘోరంగా అంటే ఘోరంగా కొట్టారు. అసలు ఎందుకు కొట్టారు ఏంది అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ పేరు తోటి డైలీ 4 రోజుల నుంచి కొడుతున్నారు. గైస్, వీడియో అయితే చూసారు కదా, ఇది వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతిలో జరిగింది. సో వీళ్ళ మధ్యలో ప్రేమ, ఒక అమ్మాయి గురించి కొట్లాడుకుంటున్నారు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. బట్ సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని వీడియోస్లో స్ప్రెడ్ చేశారు. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మీకు కొట్టే అధికారం ఓడిచ్చారా లంజా ఉడక? ఫస్ట్ అది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు నువ్వు సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, ఇంకోడనా కావచ్చు, లౌడ్ ఎక్బాల్ గాడు, నీకు కొట్టే అధికారం ఎవడిచ్చిండు? ఇప్పుడు అంతగానం కాలుతోని తంతున్నారు, గొంతు బట్టి ఏదో రెస్లింగ్లా డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసినట్టు ఫైట్ చేస్తున్నావు. నువ్వు పాలిటెక్నిక్ కాలేజ్లో నువ్వు అంత పెద్ద మోతవారు అయితే నువ్వు సీనియర్ జూనియర్స్ అంటే మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సీనియర్ కావాలి, వాళ్ళ చుట్టాలు ఎంత సీనియర్ కావాలి? అసలు నువ్వు కొట్టడానికి నువ్వు ఎవరినిరా? అసలు నువ్వెట్లా చదువుతున్నావు, వాడెట్లా చదువుతుండు? వాడు లేట్గా పుట్టిండు కాబట్టి నీ వెనకాల జూనియర్గా వచ్చిండు. బట్ నువ్వు ర్యాగింగ్ అని చెప్పి ర్యాగింగ్ కల్చర్ ఎప్పుడో బ్యాన్ చేసిర్రా. నేను 2016 వరకు నేను బీటెక్ చేశాను. అప్పటికీ ర్యాగింగ్ లేదు. అంతకంటే ముందే 2007 2006లో బ్యాన్ చేశారని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక పెద్ద కొట్లాట తర్వాత బ్యాన్ చేశారు అది కూడా. సో ఇది అప్పటికే ఒక చట్టం అనేది అంటే ఒకటి వెళ్ళింది. ఎవరన్నా ర్యాగింగ్ చేసి స్టూడెంట్స్ని హింసించారు అనుకో చాలా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అప్పట్లోనే మేముండే టైంలోనే చేస్తుండే. ఇప్పుడు 2016 2012 to 16 ఎక్కడ, 2025 ఎక్కడరా? నువ్వు వచ్చేసి నువ్వు ఎలా ఉన్నారా మీరు? అరే, కాలేజ్ అనేది ఒక సముద్రం రా. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. నేను కారులో వెళ్తున్నప్పుడు స్టూడెంట్స్ అక్కడ ఆగి వాళ్ళు గొడవలు కానీ వాళ్ళ బ్యాచ్ కానీ ఒక 20-30 మెంబర్స్ ఇట్లా కూర్చున్నప్పుడు ఆ ఫీల్ అనేది మళ్ళీ లైఫ్లో రాదురా. అది ఉన్నప్పుడే మంచిగా ఉండి మంచిగా ఎంజాయ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను అందరినీ చూస్తుంటాను రోజు, కానీ నాకు నా కాలేజ్ డేస్ కూడా నాకు చాలా అంటే చాలా గుర్తుకొస్తాయి. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే, నువ్వు కొట్టావురా అయిపోయింది, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గారాభంగా పెంచుకుంటారో తెలుసారా? ఎంత మంచిగా చూసుకుంటారో తెలుసా? ఒక పిల్లనైనా ఎంత మంచిగా వాళ్ళ పేరెంట్స్ పిల్లలని ఎంతో కష్టపడి పెంచుతారా. డబ్బులు లేక డబ్బులుండి అప్పులు చేసి అవన్నీ చేసి వాని మీద ఒక చేయి పడితే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి చూసినావా? అవి నీకు ఉసురుగా ఎప్పుడు పోసుకోవద్దు. ఎవరైనా ఈ కాలేజెస్ కాదు, ఎవరైనా సరే ఆ తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఉన్నది తర్వాత ఏది ఉండదు గాయస్. నేను అనుభవించి నేను ఒక స్టూడెంట్స్ కానీ మళ్ళీ ఇప్పుడు నాకు అన్ని డేస్ గుర్తుకొస్తూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు నా కాలేజీకి వెళ్ళి కూడా నేను కూర్చుంటాను. అంటే హ్యాపీ డేస్ మూవీలో కాపీ కాదు, నేను ఎప్పటి నుంచో 10th 9th 8th అప్పటి నుంచో నేను వెళ్ళి ఏదైనా నాకు మైండ్ మంచిగా లేకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటాను పీస్ఫుల్గా. బట్ ఇప్పుడు వచ్చేసి ఆ స్టూడెంట్స్కి ఉన్న పవర్ ఏంటి అంటే, నేను ఏమన్నా చేయగలను, నేను ఏమన్నా చేయగలను తర్వాత లైఫ్లో ఏముండదు బ్రో. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎవ్వరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. నువ్వు ఎంత కాస్ దోసు కానీ ఇప్పుడు నువ్వు గుద్దా రాసుకొని తిరుగుతారు. తర్వాత ఎవ్వరి లైఫ్ వాడు ఒక్కడు కూడా నీకు బాగున్నవారా ఎట్లున్నావా అని చెప్పి కూడా కాల్ చేయరు. నిజంగా చెప్తున్నా. ఎంతోమంది ఇంత దునియా మంది కలిసి ఉంటారు. మీకు ఇప్పుడు ఏంటంటే చెప్తుంటే అరే ఈడేంద్రా భయ్ అన్నట్టు ఉంటుంది. సో మీరు వచ్చేసి ఖచ్చితంగా తిరుపతి అక్కడ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో, ప్లస్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో, ప్రిన్సిపల్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కొడుతున్నది నార్మల్గా పచ్చికట్లు కాదు. వాళ్ళకి ఒక బయట వాళ్ళని ఎట్లయితే ఫైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ విధంగా కొడుతున్నారు. నీకు కొట్టే అధికారం ఓడిచ్చిండు. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు. నువ్వు పాలిటెక్నిక్ కాలేజీలో చేసుకోరా బాబు.
నువ్వు మంచిగా మూతవారు లేక ఉండాలనుకుంటే మంచిగా ఉండు, అందరితో గ్రిప్లో పెంచుకో, అందరినీ మంచిగా చూసుకో. బట్ నిన్ను అందరు జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ అని చెప్పి, ఒక అమ్మాయి గురించి అని చెప్పి ర్యాగింగ్ అని చెప్పి, ర్యాగింగ్ ఓడరా నువ్వు ర్యాగింగ్ చేయడానికి అంత పెద్ద మూతవారు వారు అసలు? నువ్వు ఓనిరా అసలు. నిజంగా చెప్తున్నా కదా, ఇది నిజంగా అసలు ఇది కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు. ఇది చాలా అంటే చాలా స్ప్రెడ్ అయిపోతుంది, చాలా మంది వీడియోస్ చేశారు దీనిపైన. నిజంగా నేను చేయగానే మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి మీరు చూడండి, ఇప్పుడు 8-7 అవుతుంది. నేను అది చూడంగానే వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే చేయాలి ఒక వీడియో చేయాలనే ఉద్దేశంతో. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది తిరుపతి అనే కాదు, హైదరాబాద్లో అయినా, ఇక్కడ బీటెక్ కాలేజ్ అయినా, ఇంటర్ అయినా, ఏ కాలేజెస్ అయినా ఒకరిని కొట్టే అధికారం ఎవరికి లేదు. సో అందు గురించి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నీకు ఎలా రోషం ఉంటుందో వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ అన్నదమ్ములకు వీళ్ళు ఉంటారు. నా సొంటోని వాళ్ళ తమ్ముళ్ళని, అక్కలని, అన్నలని, చెల్లెలని గెలికినాం అనుకో, గుద్దబొక్క ఏడికాడి కిరగొట్టేస్తాం. సో అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అందరూ నీ ఏజ్లో వచ్చేసి, నీ ఏజ్ నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ దాకా వచ్చాము. సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని, నా అంత తోపు మీ ఇంటర్ కాలేజీలో, పాలిటెక్నిక్ దాంట్లో, బీటెక్ దాంట్లో నా అంత తోపు ఎవ్వలేడు అనుకుంటున్నావు. ఒక్క పోలీస్ స్టేషన్లో ఇరికిరు అనుకో, అప్పుడు తెలుస్తుంది ఏంది అనేది ముచ్చట. సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. పేరెంట్స్ మీరు గట్టిగా ప్రయత్నించండి. మీకు నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటారు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు సపోర్ట్ ఉంటారు, ప్లస్ అక్కడ రాజకీయ పరంగా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే మీ వాళ్ళు తప్పు చేయలేదు. ఒకవేళ అమ్మాయి గురించి గొడవ జరిగినా కానీ వీడు కొట్టే అధికారం లేదు. ర్యాగింగ్ అంటావా అని ఇక చించి పడదెంగుతారు. సో అదే అన్నమాట గైస్. నిజంగా మీరు ఎవ్వరు ఇట్లాంటి, అరే కాలేజ్ అనేది ఒక సముద్రం అని చెప్పాను. సో ఇవన్నీ చిల్లి చేయండి బ్రో, ఇవన్నీ బేకారు. కొట్లాటలు గిట్లాటలు కాదు, మంచిగా పీస్ఫుల్గా ఎంత మంచిగా ఎంజాయ్ చేసి అంత మంచి రిజల్ట్ అనేది మీకు ఆఫ్టర్ 10 years మీకు కనిపిస్తుంది దునియా. మీరు కొట్లాటలు చేసుకొని అది చేసేసుకున్నారు అనుకో, ఏముండదు లైఫ్లో ఏముండదు. మీరు ఎంజాయ్ చేయడానికి కూడా ఏముండదు. నిజంగా చెప్తున్నా. ఓకేనా గైస్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా పేరెంట్స్కి, స్టూడెంట్స్, ఇది నేను వార్నింగ్, ఇది అర్థమైందా? ఇంటర్ పోరల్ కానీ, బీటెక్ వాళ్ళు కానీ, పాలిటెక్నిక్ కానీ, ఎనీ డిగ్రీ, అర్థమైందా? ఇది ఒకటి వార్నింగ్ అనుకోండి, యాజ్ ఏ బ్రదర్గా అనుకోండి. అర్థమైందా? మీరు ఏదో నేను వార్నింగ్ అని అంటే ఏదో అని చెప్పి మీరు ఫీల్ అవ్వకండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఫీల్ అయినా, ఇట్లాంటి నా కొడుకులని ఫీల్ అయినా కానీ పెద్ద పీకేది ఏం లేదు. సో అందు గురించి అందరితో మంచిగా ఉండండి, గర్ల్స్ అండ్ బాయ్స్ మంచిగా అందరితో మంచిగా ఉండి, సార్ వాళ్ళతో మంచిగా ఉండి, వాళ్ళతో ర్యాప్ పెంచుకొని, సో మంచిగా ఉండాలని చెప్పి నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ గోల్ని రీచ్ అయ్యేటట్టు చేసుకోండి. ఏదో టైంపాస్కి వచ్చి మీ పేరెంట్స్ ఏదో పాలిటెక్నిక్ చేస్తున్నా, బీటెక్ చేస్తున్నా, బొచ్చి చేస్తున్నా అని చెప్పి చెప్పుకునేటట్టు కాదు. మీరు ఏ గోల్ అయితే పెట్టుకున్నారో, జాబ్ ఆర్ ఏదో ఒకటి, అక్కడ దాకా రీచ్ అయ్యేంత వరకు మూసుకొని కూర్చోండి. తర్వాత ఎంజాయ్. ఆటోమేటిక్గా నీ దగ్గర పైసా ఉందనుకో, ఆటోమేటిక్గా నీకు దునియా కనిపిస్తుంది. అదొక్కటి మైండ్లో పెట్టుకొని యాజ్ ఏ బ్రదర్ నీకు సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ టు AJ Kalin Puppy Vlogs. సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.